నమస్కారం అండి, నా పేరు కార్తిక్. మేము డిఫెన్స్ కాలనీ ఉంటాం. మాకు ఒక ప్లాట్ ఉంది డిఫెన్స్ కాలనీలో. అది అమ్మడానికి అది యాక్చువల్లీ 1964లో గవర్నమెంట్కి ఇచ్చారు. గవర్నమెంటే ఇచ్చారు డిఫెన్స్ వాళ్ళకి. అది లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అయినా కానీ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేస్తలేరు సబ్ రిజిస్ట్రార్ గారు. ఎందుకని చెప్పి వెళ్ళి అడిగితే ఇది 22A కిందకు ఉంది. అదేంటి, ఇది లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి కదా, ఫ్రమ్ పాస్ట్ 5 years నుంచి. అన్నీ ఉన్నాక ఎందుకు ఫ్రమ్ పాస్ట్ 40 years నుంచి ఉన్నాయి కదా, ఎందుకో చేస్తలేరు అంటే, ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వేస్తారు, దీంట్లో 22Aలో వేస్తారు, సో వీ కాంట్ రిజిస్టర్ అని చెప్పారు. మరి ఎలా ఏంటి ప్రాసెస్ ఏంటంటే, అడిగితే కలెక్టర్ నుంచి ఎన్ఓసి తీసుకురమ్మని చెప్పారు. కలెక్టర్ ఆర్ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే తనేమో ఇవి మాకు తెలియదు, ఇది ఎలా చేయాలో, ప్రాసెస్ కూడా ఎలా చేయాలో అని అంటున్నారు. అది కాదు మేడం, మనకి ఎన్ఓసి మీరే వేశారు కదా, ఇక్కడ మనకి నోటీస్ ఉంది, నోటీస్ డౌన్లోడ్ చేసుకున్నాను గవర్నమెంట్ పోర్టల్లో ఉంటే, ఐజీఆర్ఎస్ గవర్నమెంట్ పోర్టల్లో ఉంటే, ఆ పోర్టల్లో డౌన్లోడ్ చేసుకుంటే ఓకే మాదే పడిందేమో, మా ప్లాటే పడిందేమో అనుకుంటే, టోటల్లీ డిఫెన్స్ కాలనీ ఈవెన్ భవన్ స్కూల్ కూడా పడింది. 50 acres భవన్ స్కూల్ పడింది. అట్లా చాలా ప్లాట్స్, ఆల్మోస్ట్ 137 ప్లాట్స్, ఎకర్స్ హండ్రెడ్స్ ఆఫ్ ఎకర్స్ ఓన్లీ ఈ డివిజన్లోనే పడ్డది. సో ఇలా పడితే సామాన్యులకు చాలా ఇబ్బంది పడుతుంది. యాక్చువల్గా ఇది చాలా తప్పండి, ఇది ఇలా చేయకూడదు. నాకు అనిపించింది పర్సనల్గా, నేనే ఫేస్ చేశాను. ఎంఆర్ఓ దగ్గరికి వెళ్తే కలెక్టర్ దగ్గరికి వెళ్ళమంటారు, కలెక్టర్ దగ్గరికి వెళ్తే యూఎల్సీ అంటారు, యూఎల్సీ దగ్గరికి వెళ్తే మళ్ళీ ఆర్డీఓ దగ్గరికి వెళ్ళమంటారు, ఆర్డీఓ నుంచి మళ్ళీ ఎంఆర్ఓ, ఇలా తిప్పుతున్నారండి. కామన్ పీపుల్ని ఇలా తిప్పితే 1-2 months 3 months ఇలా తిప్పితే అది చాలా టైం వేస్ట్ కదా. చాలా మంది పేదవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇబ్బంది పడుతుంది. ఇలా చేయడం చాలా తప్పని నా ఉద్దేశం. ఇలా కొనసాగితే ఎవరు రియల్ ఎస్టేటే కాదు, ఏది పనిచేయదు. ఫ్యూచర్లో చాలా దెబ్బతింటుంది. హైదరాబాద్ అనేది ఇండియాలో మీకు తెలుసు, ఇండియాలో ఎంత పెద్ద ప్లేస్, ఎంత పెద్ద అది. కానీ ఇలా రియల్ ఎస్టేట్ మొత్తం ఆపేస్తుంటే ఐటీ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా చాలా ఇబ్బంది పడతారు కదా, వెళ్ళిపోతారు. ఎవరు కొనడానికి ముందు కూడా రారు, ఫ్లాట్స్ కొనడానికైనా దేనికైనా. నా ఉద్దేశం ఇదే చాలా తప్పండి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు శివ యాదవ్ మాట్లాడవలసింది. ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. హరీష్ అన్న గారికి, ఎమ్మెల్యే గారికి, ప్రతి ఒక్కరికి జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. అన్నా, మేము ఈ 22A ప్రొహిబిటెడ్ దానిపైన చాలా ఇబ్బందులకు గురైనము. నిన్న పొంగులేటి శ్రీనివాస్ గారు మీడియా మిత్రుల ముందర వచ్చి మాట్లాడుతుంటే 1800-599-4788 అనే టోల్ ఫ్రీ నంబర్ మాకు ఇవ్వడం జరిగింది. మీ ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో, బ్లాక్ లిస్ట్ లో ఉన్నాయో, మీ ప్రైవేట్ భూములు ఏవైతే ఉన్నాయో, దీనికి కంప్లైంట్ ఇవ్వచ్చు అని ఒక నంబర్ ఇచ్చారు. నేను ఆ నంబర్ కి దాదాపు పొద్దున 7 గంటల నుంచి రాత్రి 12 గంటల దాకా ట్రై చేస్తున్నానన్నా. అసలు రెస్పాన్సే లేదు ఈ నంబర్ కి. మీకు ఇప్పుడే కాల్ చేసి చూపిస్తాను. ప్రతినిధులు వేరే ఒక కాల్ లో బిజీగా ఉన్నారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి, లేదా కాసేపటి తర్వాత తిరిగి కాల్ చేయండి. దాదాపు పొద్దున 7 గంటల నుంచి రాత్రి 12 దాకా ఈ టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేస్తూనే ఉన్నాము. కానీ ఎటువంటి రెస్పాన్స్ మాత్రం ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు. అందుకనే దయచేసి అన్న, మీరందరూ కలిసి మాకు సపోర్ట్ చేసి పోరాడి ఈ 22A ప్రొహిబిటెడ్ ల్యాండ్స్ నుంచి మాకు తొలగించాలని చెప్పి నా మనవి అన్న. ప్రతి ఒక్కరికి, ఇక్కడ విచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఓల్డ్ మల్కాజీ నుంచి వచ్చిన మహేందర్ గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. గౌరవనీయుల పెద్దలందరికీ నమస్కారము. మరి హరీష్ అన్నకు నమస్కారము, రాజశేఖర్ అన్నకు నమస్కారం, సభకు వచ్చిన పెద్దలందరికీ నమస్కారం. నేను ఓల్డ్ మల్కాజ్ నుంచి వచ్చాను. ఇది 22 ఎందుకు తెచ్చారో తెలియదు మాకు. 22 ఎందుకు తెచ్చారో మాకు తెలియదు. ఇది దేనికోసం తీసుకొచ్చారో తెలియదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుందామంటే రిజిస్ట్రేషన్ లేదు మాకు. ప్లస్ రిజిస్ట్రేషన్ కాకుండా మాకు ఇప్పుడు ట్యాక్స్ కడుతున్నాము. ట్యాక్స్ ఏమో డబుల్ ట్యాక్స్ అయిపోతుంది మాకు. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం నాశనం చేస్తున్నారు, పబ్లిక్ పిచ్చోళ్ళని చేస్తున్నారు. మాకు బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినా కానీ కొద్దిగా చేస్తారని మాకు ఆశ ఉన్నది. మాకు దీంతో నేను ముగిస్తున్నాను.